విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది. ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. మీ బాడీ అంతా హూనం అయిపోయింది. ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా, ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక పిలుపిచ్చాం. ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించమని. ఈ రోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడూ చూడని ఎన్నిక. 94% స్ట్రైక్ రేటు. రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా మంది 16 నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఆగిపోయిన అభివృద్ధి. అలాంటి పరిస్థితుల నుంచి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను, కానీ నాకే అర్థం కాలేదు. చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రింబగుళ్ళు ఆలోచించాను. కానీ ఒకటే ఆలోచించాను, మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని మొదలుపెట్టాం. 15 నెలలైంది, 16 నెలకు వచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో డ్రైవర్స్ అంతా కూడా సమావేశమయ్యారు.
175 నియోజకవర్గాల్లో మీటింగులు జరుగుతున్నాయి. అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఆటో డ్రైవర్సే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఒక కార్యక్రమం కాదు, నేను ఎక్కువగా అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు. సూపర్ 6 ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సంక్షేమం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక్క పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది, ఆవిడ ఒక ఆటో డ్రైవర్, ఆవిడికి 15,000 వచ్చింది. పిల్లలు 2 చదువుకుంటున్నారు, 30,000 అకౌంట్లో వచ్చింది. తండ్రి నేరుగా కావలిలో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి 10 రోజులకు 15 రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది. ఎప్పుడు పోయావమ్మా అని అడిగానంత మునుపు, సార్ పండగలప్పుడు పోయేవాడిని, ఇప్పుడు మీరు ఇది పెట్టారు నేరుగా వెళ్ళిపోతున్నానంటే, నీ ఆటోలో వెళ్ళలేదంటే దూరం కదా సార్, మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్సు ఎక్కే రోడ్లు బాగున్నాయి, నేరుగా పోయి చూసి వస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పాను, 33,000 కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ. మన తర్వాత తెలంగాణ 8,000 ఖర్చు పెడుతున్నారు, 8,000 కోట్లు. అంటే ఈరోజు సంక్షేమం అంటే ఏ విధంగా చేస్తున్నామో మీరే చూశారు. మా ఆడబిడ్డలను చూస్తున్నా, ఎక్కడ చూసినా ఫుల్ జోష్లో ఉన్నారు. ఎక్కడికి కావాలంటే మగవాళ్ళని అడిగే పని లేదు. నేరుగా మీరు నిన్న దసరా చూశాను, దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది స్త్రీ శక్తి పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు, మీ ఇంట్లో ఉండే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా పోవాలంటే మిమ్మల్ని వేది అడగాలి, తీసుకుపోమ్మని ఆటోలో. ఇప్పుడు మిమ్మల్ని అడిగే పని లేదు, ఎక్కడికి పోవాలన్నా నేరుగా వెళ్లిపోయే పరిస్థితికి వస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడే నేను వస్తామంటే మా ఆడబిడ్డ చెప్పింది, ఏమమ్మా ముందుకి ఇప్పటికి వ్యత్యాసం అంటే, అంత మునుపు నేను అడిగితే అప్పుడప్పుడు ఇసుక్కొని ఎప్పుడో ఒకసారి తీసుకుపోయేవాడు, ఇప్పుడు నాకేం అవసరం లేదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులో పోతానని మా ఆడబిడ్డ చెప్పిందంటే, అది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి బంపర్ హిట్ అయింది, చాలా సంతోషం. మా ఆడబిడ్డలకి ఒకప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇప్పించాం, ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ చూస్తే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నప్పుడు, నేను ఒక్క సెక్షనే కాదు, ఈరోజు ఇక్కడుండే ఆర్టీసీ డ్రైవర్లలో 15,000 వేసాం. కేటగిరీ కూడా క్యాబ్ డ్రైవర్, ఆటో డ్రైవర్ గాని, ఇంకో పక్కన వివిధ రకాలైన వెహికల్స్ లో మీరు చూసినప్పుడు ఆటో రిక్షా, 3 వీలర్ ప్యాసింజర్, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, ఇలాంటి రవాణా సౌకర్యం ఉండేటన్నీ కూడా ఇచ్చాం. ఇందులో మీరు చూసినప్పుడు 2,90,669 మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి. ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి, మీకు నెంబర్ ఇచ్చాం, ప్రతి ఒక్కరికి డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇదే కాకుండా ఆటో డ్రైవర్ అంటే చాలా మంది పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాంటి ఆటో డ్రైవర్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రోడ్లన్నీ బాగుపడ్డాయి. ఇప్పుడే నేను మంచి అవకాశం ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను. ఆ కుటుంబ వివరాలన్నీ కనుక్కున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆశలున్నాయి. నేను ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా డ్రైవర్, కాబట్టి ఈయన కూడా డ్రైవర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. కానీ ఆ ఇద్దరి పిల్లల్ని ఆలోచించాడు. ఇద్దరు కొడుకులున్నారు, ఇద్దరిని గురించి ఆలోచించాడు. నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదని ఎన్ని కష్టాలైనా చదివిస్తామని ఆ కుటుంబం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని ఒకసారి ఇక్కడికి రమ్మంటున్నా. ఒక ఆదర్శం ఈ కుటుంబం. రండి, ఇక్కడ అందరూ నలుగురు రండి. ఈ కుటుంబం ఒక ఆదర్శం. రండి, పైకి రండి. ఈ కుటుంబం తమ్ముళ్ళు కూర్చోండి అమ్మా, ఒక్క నిమిషం మీరు అటు కూర్చోవాలి, వెనకాల కనపడాలి. వీళ్ళు చూస్తే నీ పేరు అఫ్సర్ ఖాన్ చూస్తే ఈరోజు ఆయన భార్య ఆయన కష్టపడి ఇద్దరి పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిస్తున్నారు. ఒక పక్క పెద్ద కొడుకైతే మొన్ననే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆయన చదువుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క చిన్న బాబు అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. 10th క్లాస్లో స్టేట్ లో 4వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఈ చిన్న బాబు. ఒక ఆటో డ్రైవర్ కుటుంబం, ఒక స్ఫూర్తిదాయకమైన కుటుంబం. ఈ ఆడబిడ్డ అయితే ఇంట్లో ఉన్నప్పుడు భర్తకు చేదోడుగా ఉండాలని కుట్టు మిషన్ ఇవన్నీ పెట్టుకొని నెలకు 4-5 రూపాయలు ఆవిడ సంపాదిస్తుంది. ఇద్దరు కలిసి మేము చదువుకోలేదు, మా పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని ఇద్దరి పిల్లల కోసం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని బ్రహ్మాండంగా మోటివేట్ చేశారు. ఇలాంటి కుటుంబాలన్నీ కూడా ఆటో డ్రైవర్ని చూశాను. ఇప్పుడే ఇంకొక ఆటో డ్రైవర్ మా మాధవ్ గారు వచ్చారు. ఆ ఆటో డ్రైవర్ పిల్లలు చూస్తే ఒక ఆడబిడ్డ MBA చేస్తా ఉంది. అంటే మన ఆటో డ్రైవర్ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి, మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకుంది. ఆ పని నేను చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ జీవితాలే కాదు, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. కూర్చోండి. ఈరోజు ఇంకో పక్క చూసినప్పుడు ఇక్కడ రోడ్ల విషయంలో